ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. నాకౌట్ లీగ్లో ఇవాళ చివరి మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటే లేటెస్ట్గా ఆర్సీబీ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. నరాలు తెగే రేంజ్ జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఇంటికి పంపించిన బెంగళూరు ప్లే ఆఫ్స్లోకి రాయల్గా ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ పంజాబ్ కింగ్స్తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడుతుంది. నామమాత్రపు మ్యాచ్ అయినా ప్రస్తుతం 15 పాయింట్లతో హైదరాబాద్ టీం 3వ స్థానంలో ఉంది. టాప్ 2లో నిలవాలంటే ఇవాళ మ్యాచ్ గెలవాల్సిందే. అయితే టాప్ 2లో నిలిచిన జట్లు క్వాలిఫైర్ 1కు చేరుకుంటాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతోంది. ఓడిన జట్టు క్వాలిఫైర్ 2లో ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో పోటీ పడుతోంది. 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. అందుకే ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో పంజాబ్ను ఓడించి టాప్ 2 స్థానం కోసం ఎస్ఆర్హెచ్ కసరత్తులు చేస్తోంది. క్వాలిఫైర్ 1 గెలిస్తే ఆడే మ్యాచ్లు తగ్గుతాయి. జట్ల మీద కాస్త ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. మొదట అన్ని మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ చివర్లో వరుసగా 6 మ్యాచ్లు గెలుపొందింది. దాంతో ఆర్సీబీ నెట్ రన్ రేట్ 459 పాయింట్లున్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చేలా ఉన్నాయి. ఈ సీజన్లో వరుస విజయాలతో అందరికంటే ముందే ప్లే ఆఫ్ చేరేలా కనిపించిన రాజస్థాన్ వరుసగా 4 ఓటములతో ఢీలా పడిపోయింది. అయితే ఆ జట్టుకు 273 పాయింట్లు మాత్రమే ఉండడంతో టాప్ 2లో నిలవడం కష్టంగా మారింది. 15 పాయింట్లు సాధించి ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ టాప్ 2లో నిలవాలంటే పంజాబ్పై నెగ్గడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. క్వాలిఫైర్ 1కు ఎస్ఆర్హెచ్ అర్హత సాధించాలి అంటే రాజస్థాన్ రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ తప్పక విజయం సాధించాలి. ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్లో హైదరాబాద్ వేదికగా లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కు కూడా చేరిపోయింది. ఈ రోజు కూడా పంజాబ్ పైన మ్యాచ్ విన్ అయితే సెకండ్ ప్లేస్ కు చేరుకుంటుంది. సో ప్రస్తుతం ఫ్యాన్స్ సందడి చూడొచ్చు. కానీ చాలా మంది మనం చూస్తుంటే ఎవరైనా ప్లేయర్ పేరుతో ఉన్నటువంటి జెర్సీలు వేసుకుంటారు. కానీ ఈ మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా కావ్య పాప వి లవ్ యూ అని చెప్పి వేసుకోవడానికి మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు? 10 ఓవర్స్ అవగొడితే మీకు ఏమైనా ప్రాబ్లమా? పంజాబ్ కూడా ఈసారి చాలా బాగా ఆడుతుంది. ఈవెన్ అందులో కూడా మంచి హాట్ హీటర్స్ ఉన్నారు. సో పంజాబ్ నుంచి మనం ఎలాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయాలి? యాక్చువల్గా వాళ్ళకి అస్సాం టికెట్స్ ఆల్రెడీ ప్లాన్ చేస్తాం. ఈ రోజు తీసుకోవడానికి వస్తున్నారు. సో వెళ్తున్నప్పుడు అందరికి ఒకటి ఇచ్చేసి పంపించేస్తాం. మనం ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాం కాబట్టి మిగిలిన టీమ్స్ ఎలా పంపించాలని ప్లాన్ చేస్తాం. సో ఈ రోజు ఎస్ఆర్హెచ్ విన్ అయితే సెకండ్ ప్లేస్ కు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? కన్ఫర్మ్ గా సెకండ్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. అది సెకండ్ మ్యాచ్ వల్ల కూడా డిసైడ్ అయ్యి ఉంటది. సో హోప్ఫుల్ గెట్ టు సెకండ్ ప్లేస్. లాస్ట్ మ్యాచ్ మనం చూసాం ఎస్ఆర్హెచ్ 10 ఓవర్స్ లోనే టార్గెట్ ను చేజ్ చేసింది. సో ఈ రోజు మనం ఎట్లాంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఆర్హెచ్ నుంచి? ఇవాళ కూడా అదే స్పీడ్ తో ఆడి మరి మనం అంతే పవర్ఫుల్ గా ఆడి మన ఎస్ఆర్హెచ్ మళ్ళీ గెలుస్తుందని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగానే. సో పంజాబ్ నుంచి కూడా ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? తప్పకుండా. పంజాబ్ కూడా చాలా గట్టిగానే ఉంది. దాన్ని ఏమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎస్ఆర్హెచ్ కూడా అంతే రేంజ్ లో ఉంది. కానీ సెకండ్ ప్లేస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది కంపల్సరీ. రెండాట్లకి మంచి పోటీ. ఎస్ఆర్హెచ్ నుంచి మనం 300 స్కోర్ ఎక్స్పెక్ట్ చేసాం. మరి అది ఈ రోజు పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నాం? 100% పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అందరూ ఆడేవాళ్ళు ఉన్నారు, అటు అందరూ తినేవాళ్ళు ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. హైదరాబాద్ లో జరుగుతున్న లాస్ట్ మ్యాచ్ సో ఎట్లా ఉంది? చాలా ఎక్సైటెడ్ ఉన్నా. యాక్చువల్లీ మీరు అన్నారు కదండి, లాస్ట్ లక్నో మ్యాచ్ కూడా వచ్చాము. 9.4 బాల్స్ లో కొట్టేసి యాక్చువల్గా 1 అవర్ సేవ్ చేశారు. మనం త్వరగా పంపించేశారు గ్రౌండ్ నుంచి. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ మనకి రావాలి, 300 స్కోర్ అవ్వాలి. ఎస్ఆర్హెచ్ కమాన్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ తగ్గేదేలే పుష్పరాజ్ అంతే. బ్రదర్ అందరూ ప్లేయర్స్ నేమ్స్ ఉన్న జెర్సీలు వేస్తే మరి మీ బ్యాచ్ అంతా ఏంది కావ్య పాప వి లవ్ యూ అని చెప్పి? ఎస్ఆర్హెచ్ కి ఫేమ్ తీసుకొచ్చిందే కావ్య పాప. కావ్య పాప లేకపోతే ఎస్ఆర్హెచ్ లేదు, వాళ్ళ ప్లేయర్స్ లేరు. సో ఫస్ట్ కావ్య, దాని తర్వాత హెడ్, దాని తర్వాత క్లాస్, తర్వాత బ్యాట్ గేమింగ్స్. సో మేము ఫస్ట్ కావ్య పాప ఫ్యాన్స్ సార్. బాల్ టు బాల్, సిక్సర్ టు సిక్సర్, 4 to 4 ప్రతిదీ కావ్య పాప గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తుంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు కూడా ఎట్లా ఫీల్ అవుతుంటారు? కావ్య పాపని ఎంకరేజ్ చేయడానికి వచ్చాం మేము. ఈ రోజు పంజాబ్ పై విన్ అయితే సెకండ్ ప్లేస్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి. కెమెరామ్యాన్ ఎలియోస్ ప్రసాద్ తో రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ నుంచి.